యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు లేకపోతే, ఈ భూమి మీద మనం చేరవలసిన గమ్యానికి మనం చేరలేం. సహోదరి సహోదరుడా, ఎంతో మందిని చూసినావు బిడ్డ నువ్వు, కానీ ఎవరు నిన్ను ఓదార్చలేకపోయినా. ఎంతో మందితో నువ్వు ఉండాలనుకున్నావు, వారు నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఈ వ్యక్తి అట్లాంటి వాడు కాదు, సహోదరి అట్లాంటిది కాదు, అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా వీళ్ళు విడిచిపెట్టారనేసి ఎవరినో నమ్మినావు. వారిని చుట్టాలు కావచ్చు, స్నేహితులు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరో కావచ్చు. కానీ నీ కష్టకాలంలో నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. కానీ నిన్ను విడిచిపెట్టిన వాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. చదువు లేకపోవచ్చు, పల్లెటూరు నుంచి వచ్చినావేమో, పేద కుటుంబానికి చెందినవాడు, చెందిన దానవు, ఒకవేళ పూరి గుడిసెలో ఉండి ఈ వర్తమానం వింటున్నా, దేవుడు నీ పట్ల ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. డాక్టర్స్ని కలిసి 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 విసిగిపోయినావా? అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డావా? నీ ప్రయత్నాలను ప్రయత్నించినావు, అనేకుల యొక్క సలహాలు తీసుకొని నీ ప్రయత్నాలను ప్రయత్నించినావు. అందుకని చూడండి, ఐగుప్తులో యోసేపు ఒక ప్రైమ్ మినిస్టర్ అయినాడు. కానీ ఐగుప్తులో అడుగు పెట్టేటప్పుడు యోసేపు జీవితం భయంకరమైన జీవితం. అన్నదమ్ములంతా భయంకరంగా కొట్టి బావిలో పడేసిన. బావిలో పడేయటమే కాదు, యోసేపుని ఐగుప్తులకు అమ్మేసినారు. ఐగుప్తులో ఒక బానిస జీవితాన్ని జీవించినాడు. తల్లి లేదు, తండ్రి లేదు, నిర్దాక్షిణ్యంగా అన్యం పుణ్యం ఎరగని యోసేపు, ఏ పొరపాటు చేయని యోసేపు బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. తనను ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. కానీ జీవితం గడిచిపోతుంది. ఒక దినమున పోతీఫర్ ఇంట్లో పనివాడిగా పనిచేయటం ప్రారంభించినాడు. అకస్మాత్తుగా తాను చెయ్యని పొరపాటు తాను మీద పడి చెరసాలలో పడ్డాడు. చూడండి యోసేపు జీవితం ఎంత భయంకరంగా ఉందో. చెరసాలలో పడ్డాడు. చెరసాలలో భయంకరం ఒక ఖైదీ జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 21వ వచనం, 23వ వచనంలో ఏమన్నదంటే, యెహోవా యోసేపుకు తోడయ్యుండెను. బావిలో పడేసినప్పుడు యోసేపు యెహోవాకు తోడుగా ఉండాలనుకున్నాడు. బానిసగా అమ్మివేయబడ్డప్పుడు యెహోవా యోసేపుకు తోడుగా ఉండాలనుకున్నాడు. పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు యోసేపు యెహోవాకు తోడుగా ఉండాలనుకున్నాడు. చెరసాలలో పడగానే యెహోవా యోసేపుకు తోడుగా ఉండాలనుకున్నాడు. చూడండి, మంచి స్థితిలో ఉన్నప్పుడు కాదు యెహోవా యోసేపుకు తోడై ఉన్నది, యోసేపు యెహోవాకు తోడై ఉన్నది. భయంకరమైన బానిస జీవితాన్ని జీవిస్తూ అన్యం పుణ్యం ఎరగని యోసేపు తన మీద నిందలు పడ్డప్పుడు, చేదును అనుభవిస్తున్నప్పుడు, శాపాన్ని అనుభవిస్తున్నప్పుడు, కన్నీరు, వేదన, దుఃఖంలో యెహోవాకి యోసేపుకు తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టాలా? అది ఎవ్వరు చూడలే, అది ఎవరు అనుభవించలే. కానీ రహస్యంగా యోసేపుతోనున్న దేవుడు, రహస్యంగా దేవుడు తనకు ఒక దినమున ప్రతిఫలం ఇచ్చినాడు. 13 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో బానిసగా వెళ్ళినాడో అదే దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించి దీవించినాడు.